బెల్లం మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలోని మేయర్ క్యాంప్ సమీపంలో బెల్లం మహేశ్వర్ రెడ్డి నివాసం దగ్గర భారీ జనసంద్రంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బివై రామయ్య, బెల్లం మహేశ్వర్ రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్ఆర్ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ సుహాసిని, 19వ వార్డు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ అభిమానులతో కలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డికి కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కాటసాని అభిమానులు, ప్రజలు కాటసాని రాంభూపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన కాటసాని అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి సహాయం చేసి అండగా నిలిచారన్నారు. అనంతరం సుహాసిని 19వ వార్డు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే మంచి మనసున్న నాయకుడని అన్నారు. కావున ఆయన 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. అనంతరం జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టిన భోజన కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇంత పరిస్థితుల్లో కూడా ఆయనకు వెన్నంటి ఉన్న ఆడపడుచులకు కానీ మరియు యువతరానికి కానీ మేము పెద్ద దారిలోనే నడుస్తూ ఎప్పటికీ కూడా వాళ్ళని మేము చేయవదలమని చెప్పి పెద్ద తరఫున మేము మాటిస్తూ చక్కటి అవకాశాన్ని పెద్ద నాకు కల్పించిన ఇందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పేదలకు ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత దుప్పట్ల పంపిణీ మా నాయకుల ఆధ్వర్యంలో అందరితో కూడా ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత భోజన కార్యక్రమాన్ని చేపట్టి అందుకు తగ్గట్టుగానే కూడా ఆయనకు అభిమానంగా ఇంతమంది రాత్రి అయితే కూడా ఏ ఒక్క మహిళ కూడా పక్కకు పోకుండా ఆయనని ఎంతో గౌరవంగా సాగనంపి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. నా పేరు బెల్లం మహేశ్వర్ రెడ్డి, ఎక్స్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ చైర్మన్, ఎక్స్ స్టేట్ అగ్రికల్చర్ బోర్డు మెంబరు. ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నాను. నేను 18 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీలో జగనన్నతోనే కొనసాగుతున్నా. మా చివరి ఊపిరి దాకా కూడా జగనన్నతో భూపాలన్న ఆధ్వర్యంలో ముందుకెళ్తూ మా ప్రయాణాన్ని కొనసాగుతాం. పెద్ద ఎత్తున అభిమానంతో ఆయన మీద అభిమానం ఎక్స్ఎంఎల్ అయినా కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు అయినా కూడా ఆయనకు ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఇంతమంది పెద్ద ఎత్తున జనాలు సమకూరి వచ్చి ఆయన జన్మదినం సక్సెస్ చేసి విజయవంతం చేసి వెళ్ళినారు. అన్నగారు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఎన్నో జన్మదినాలు 100 సంవత్సరాలు చేసుకోవాలని, ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆయన మనకు ప్రజలకు ఆరోగ్యంగా ఉండి మళ్ళా విజయం సాధించి మనకు సేవ చేయాలని కోరుకుంటూ గత పాలనలో ఎంతో మేలు చేస్తాను. జగనన్న చేసినవన్నీ అన్ని మర్చిపోయి చంద్రబాబు మాటలు నుండి జగనన్న చేసినవన్నీ ఇస్తాను, మళ్ళీ ఇంకా ఎదురుస్తాను అంటే ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు, అయ్యో మోసపోయినామే అని తెలిసొచ్చింది. అన్ని వర్గాలు, రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ఉద్యోగులు ఎంత అన్న అయ్యారిచ్చినాడు. అన్న రాగానే 27% అయ్యారిచ్చినాడు. అయినా కానీ బిజినెస్ 23 ఇచ్చినాడు, తగ్గించినాడు అని ఉద్యోగులు అందరూ వ్యతిరేకంగా చేసినారు జగనన్నకు. ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో పొయ్యి మీద నుంచి బెల్లం మీద నుంచి పొయ్యిలో పడ్డామే కానీ చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంతా ఇబ్బంది, అన్ని వర్గాల ప్రజలు, ఒక్కరేమి పేదవాళ్ళకి మత్స్యకారులు అందరూ అందరూ భోజనం చేసుకున్న తర్వాత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ వెనక భోజనం స్టార్ట్ చేస్తారు. అందరూ అక్కడికి వెళ్ళండి అమ్మా. అమ్మా భోజనం తర్వాత స్టార్ట్ అవుతుందమ్మా. ప్రజా వ్యతిరేకము దండిగా ఉంది. ఎరికల భోజనాలు ఉన్నాయి అమ్మా. భోజనం చేసే వాళ్ళు